హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వెజిటేబుల్ మ్యాక్రోనీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా అయితే మొత్తం మసాలాలని ఒక ప్లేట్లోకి వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ పసుపు, టీస్పూన్నర ఉప్పు, 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. అలాగే వెజిటేబుల్స్ అయితే ఒక పెద్ద క్యారెట్, ఒక పెద్ద క్యాప్సికము, 1/2 కేజీ క్యాబేజ్ అయితే తీసుకున్నానండి. తీసి నీట్గా కడిగి పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి మనము ముందే. ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. తర్వాత అయితే మ్యాక్రోని అయితే తీసుకున్నాను. 1 కిలో ప్యాకెట్ అండి బ్యామినో. ఇది చాలా బాగుంటుందండి బ్యామినో, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇవి అయితే తొందరగా ఉడికిపోతాయండి ఈ మ్యాక్రోని. కొన్ని అవి వేరేటి తెచ్చుకుంటాం కదా, అవి అయితే బాగుండవు, ఇవి చాలా బాగుంటాయి. ఇలా తీసుకొని ఇందులో 1/2 కిలో అయితే తీసుకున్నానండి నేను. మొత్తం కిలో వేసుకోలేదు. 1/2 కిలో తీసుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి గిన్నెలోకి అయితే నీళ్లు పోసుకున్నానండి. సగానికి పోసి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని నీళ్లు మరుగుతుండగా ఇందులోకి మనం తీసుకున్న మ్యాక్రోని అయితే వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ముందైతే నీళ్లు మరగడానికి హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యాక్రోని వేసుకున్న తర్వాత హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు పడుతుందండి, అంతే. ఎక్కువ టైం తీసుకోదు, మ్యాక్రోని తొందరగా ఉడికిపోతుంది. బ్యామినో మ్యాక్రోని తొందరగా ఉడుకుతుందండి, టేస్ట్ కానీ బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక రంధ్రాల గిన్నెకేసి పెట్టుకోండి. ఆ నీళ్లు కారేలోపు మనం పక్కన స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలండి. చిన్న కడాయి అయితే తీసుకోవద్దు, పెద్ద కడాయి తీసుకుంటే కలుపుకొనికి బాగుంటుందండి. చిన్న కడాయిలో అయితే సరిగ్గా రాదు. తర్వాత అయితే ఆ కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక 3-4 గుడ్లు అయితే వేసుకున్నాను. మీరు చూసి మీ పాస్తా ఎంత తీసుకుంటారో చూసి వేసుకోండి. తర్వాత కలుపుకోవాలండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఇందులోకి, ఎందుకంటే మనము మ్యాక్రోనీలో తర్వాత వేసుకుంటాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇలా మొత్తం కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోకి మనము మ్యాక్రోనీకి తగ్గట్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 100 గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకొని మీ ఇష్టం, కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆయిల్ తక్కువ తింటేనే హెల్త్కి చాలా మంచిది, అందుకే నేను తక్కువ వేసుకుంటాను ఎప్పుడు. ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసుకోండి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. పెట్టుకొని కొద్దిసేపు కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుకోండి. కొద్దిగా ఫ్రై అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మొత్తం వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలండి. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి, బాగుంటాయి. వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ. ఇలా హై ఫ్లేమ్లోనే, ఎక్కువ ఉడకనివ్వకూడదు. ఎక్కువ ఉడికితే వెజిటేబుల్ అనేది టేస్ట్ ఉండవండి. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు మగ్గితే చాలు, చాలా బాగుంటుందండి ఈ మ్యాక్రోని. ఒకసారి ట్రై చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ మాత్రం అయితే మగ్గితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనికి తీసుకొని ఇందులోకి వేసేయండి. వేసేసి మొత్తం ఒకసారి గంటెతోటి అలా అనేసి, ఇవి చల్లారిపోయినాయి కాబట్టి ఇలా అతుక్కుపోయినాయండి ఈ మ్యాక్రోని. అయితే టేస్ట్ అయితే బాగున్నాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు.
లంచ్ బాక్స్లోకైనా వేసియచ్చు. చాలా బాగుంటాయి ఈ మ్యాక్రోని. మనం మసాలాలు తీసుకున్న మొత్తం మసాలాలు ఈ పాస్తాలోకి వేసి ఇందులోకి చిల్లీ సాసు, సోయా సాసు, అలాగే వెనిగర్ వేసుకోవాలి. కొద్దిగా టేస్టీ సాల్ట్ అయితే వేసాను. మీరు కావాలంటే నిమ్మరసం అయినా వేసుకోవచ్చండి. కొద్దిగా బ్లాక్ పెప్పర్ అయినా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అలాగే టమాటా సాస్ వేసాను. వేసుకున్న తర్వాత చీజ్ అయితే నా దగ్గర ఉండేయండి, కొద్దిగా చీజ్ కానీ వేసుకున్నాను. అలాగే మనం కొద్దిగా ఫ్రై చేసుకున్న గుడ్డు కానీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా దగ్గర కొద్దిగా చీజ్ ఉంటే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే తురిమి వేసుకోండి. ఎందుకంటే మ్యాక్రోనీలో అది మెల్ట్ అయిపోతుందండి వేడికి. అందుకే నేను ఇలా మొత్తం వేసుకొని ముక్కల్లా వేసుకొని కలుపుకున్నాను. గుడ్డు, వెజిటేబుల్స్ మొత్తం బాగా ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఎంతో రుచికరమైన వెజిటేబుల్ మ్యాక్రోనీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. తింటూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.